ఈ నోరు తరలిన అలవాటు అందుకని. ఓ ఇక్కడ మనం చూసుకుంటే రే అనియ, ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదు చెప్పు. ఆగురా చెప్తా. నువ్వు ఒక వీడియో తీస్తా అన్నావు, మర్చిపోయావా? గుర్తులేదా? గుర్తు తెచ్చుకో, చెప్తా. ఏం వీడియో? ల్యాప్టాప్ రివ్యూ చేస్తా అన్న ఆ వీడియో కదా. గుర్తుకొచ్చిందా ఆ వీడియోని? సారీ ఫర్ ద డేట్ ఆఫ్ వీడియో గైస్. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చిందల్లా కొంచెం ల్యాప్టాప్లో ఇష్యూస్ వచ్చినాయి ఎడిటింగ్కి, అలా అని టైం అయిపోయింది, అందుకనే వీడియోస్ లేట్ అవుతున్నాయి. సారీ, వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక మీద నుంచి అవ్వవు. టైం టు టైం వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా వస్తాయి, లేకపోతే అట్లీస్ట్ 2 వీడియోస్ అయినా వస్తాయి. నాకు నమ్మకం లేదురా. ఫస్ట్ నేను అమెజాన్ నుంచే చెప్తాను, ఎందుకంటే మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు బయట వెళ్ళి చూసుకుందామన్నా మీకు ఈజీగా చూసుకోవచ్చు. అందుకనే ల్యాప్టాప్స్ అనేవి మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా? అన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు చూపించే అన్ని ప్రోడక్ట్స్ కేటగిరీ వైజ్గా కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఇంకా బెస్ట్ ల్యాప్టాప్స్ బయట దొరుకుతుందా అంటే వీ కెన్ గో విత్ దట్ అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ మనకు వచ్చేసి ASUS VBook అనమాట. VBook 15 ఇంటెల్ i3 12U ప్రాసెసర్. ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ UHX మర్చిపోయా. UHXH అదంటే ఏంటి, అది నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో ఒక డెడికేటెడ్ వీడియో చేసి చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే మన ల్యాప్టాప్ రివ్యూలోకి వస్తే, ఫస్ట్ ఇప్పుడు ఇది లైట్ వెయిట్ ల్యాప్టాప్. దిస్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే ఈజీగా క్యారీ చేసుకుందాం అనుకుంటున్నారో, ఈజీ టు యూజ్ అంటే గేమింగ్ కాకుండా, నార్మల్గా హై అండ్ టాస్క్స్ కాకుండా ఏదైతే ఉండిద్దో బేసిక్ లైక్ వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్ కానీ, లేకపోతే అదర్ వర్క్స్, సింపుల్ వర్క్స్ ఏదైతే క్రోమ్ కానీ లేకపోతే బ్రౌజర్స్లో కానీ అయిపోయే వర్క్స్ ఉంటాయో వాటికి యూ కెన్ చూస్ విత్ దాట్ అనమాట, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 31,000 ఉంది ఈ సమ్మర్ సేల్కి. ఆ తర్వాత మనకి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయండి. దీని వెయిట్ వచ్చేసి 1.3 kg అనమాట. అండ్ వీ హ్యావ్ స్లిమ్ లుక్ అనమాట, చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది ఇది. రెజల్యూషన్ ఆఫ్ 920x1080p 15.6 ఇంచెస్ అనమాట డిస్ప్లే. అండ్ 84% స్క్రీన్ టు బాడీ రేషియో అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ 720p HD కెమెరా వచ్చేసి ASUS బాగుంటుంది, వెబ్ క్యామ్, ఐ లైక్ ఇట్ అనమాట. సో ఇది దీని రివ్యూ. ఈ ల్యాప్టాప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఒక్కసారి కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ASUS Ryzen సిరీస్లో వస్తుంది ఇది VBook. ఇది Go 14 అనమాట, AMD Ryzen 5 7th Gen. ఇది iGPUతో వస్తుంది, 16GB RAM, 512 SSD. అండ్ 60 Hz, అదేమో 120, అది కూడా 60 Hz డిస్ప్లే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా స్లిమ్ ల్యాప్టాప్. అండ్ నమ్ ప్యాడ్ వస్తుంది అక్కడ, ఈ క్లియర్ ఇదిగో నమ్ ప్యాడ్ వస్తుంది ఇక్కడ. అండ్ లైక్ ఇప్పుడు మనకి ROG Z16లో వదిలాడు కదా నమ్ ప్యాడ్, అలా వస్తుంది అనమాట ఇక్కడ మీకు దీని మీద నమ్ ప్యాడ్. అండ్ వీ హ్యావ్ ఆల్ పోర్ట్స్ సేమ్ ఉంటుంది, పోర్ట్స్ విధంగా ఇది డిస్ప్లే ఒకటే, సేమ్ ఒకటే, మొత్తం అన్నీ ఒకటే. అండ్ వీ హ్యావ్ చూడండి ఇక్కడ ఆడియో జాక్, USB, HDMI కేబుల్. బయట అవుట్పుట్ ఇవ్వాలనుకున్న అవుట్పుట్ ఇవ్వచ్చు, కానీ 60 Hzకి వెళ్తుంది ఇది. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్కి వెళ్ళిపోతే Acer వస్తుంది. నెక్స్ట్ మనకి Acer స్మార్ట్ చాయిస్ అంట, యాజ్ పర్ లైట్. ఇది Ryzen 5 5th Uతో వస్తుంది జెన్. అండ్ 16GB RAM, 512 SSD అన్నీ ఒకటే ఉంటాయి, చెప్పాను కదా. ఈ బడ్జెట్ రేట్లో ఏదైతే 30 to 50K బడ్జెట్ రేట్లో ఉంటుందో అవన్నీ ల్యాప్టాప్స్ సేమ్ రేషియోతో వస్తాయి, ఏది ఉండదు. అండ్ ఇక్కడ నంప్యాడ్ ఉండదు, ఏముండదు. ఇది లైక్ సమ్వాట్ అడ్వాన్స్ ఏంటంటే 180 degrees దీన్ని తీసుకోవచ్చు. అండ్ అప్గ్రేడబుల్ ర్యామ్ అనమాట, వాటిని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ర్యామ్ కావాలనుకుంటే. మ్యాక్స్ వీ కెన్ గో టు 32GB అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 512 SSD, సేమ్, ఏం చేంజ్ ఉండదు అంతే. ఇంకా డిస్ప్లే పరంగా ఒకటే, మొత్తం అన్నీ ఒకటే. నెక్స్ట్కి వెళ్ళిపోతే మనకి డెల్ ల్యాప్టాప్ అనమాట. ఇప్పుడు ఇది 16GB RAM, 512 SSD, AMD Ryzen 5 7000U యాజ్ యూ కెన్ సీ.
అండ్ ఇది 44,000 ఉంది అమెజాన్లో. అండ్ బయట మీకు అరౌండ్ దీనికన్నా తక్కువ ప్రైస్ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే అమెజాన్లో 44 ఉందంటే బయట సమ్మర్ సేల్ అంతేం లేదు. బట్ ఓకే పర్లేదు, 44,000 అంటే నాట్ బిగ్ డీల్ అన్నమాట. బడ్జెట్ ల్యాప్టాప్లో పర్ఫెక్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అల్ట్రా సిమ్ క్యారీ చేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా, బడ్జెట్ రేట్లో వచ్చేవి. అండ్ వీ హ్యావ్ ఇక్కడ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే ఇంటెల్ ఇదే అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బడ్జెట్ రేట్ మారుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే 50K అబోవ్లో ఉన్నారనుకో వాళ్ళకి గ్రాఫిక్ కార్డ్తో వస్తాయి ల్యాప్టాప్స్ అన్నీ. ఇక్కడ మనకి ASUS క్రియేటర్ సిరీస్లో ఉంది, క్రియేటర్ సిరీస్ VBook 16X అనమాట. i5 12th Gen హెచ్ చూసారా మారింది మళ్ళీ, అవన్నీ U ఇది హెచ్. అండ్ i5 12th Gen అండ్ RTX 2050తో వస్తుంది. 4GB VR ర్యామ్ ఏదైతే దీనికి ఉందో గ్రాఫిక్ కార్డ్కి, 16GB ఒరిజినల్ ర్యామ్, 512 SSD అండ్ DDR4 ర్యామ్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బేసిక్స్ యాంటీవైరస్ వస్తున్నట్టుంది. నెక్స్ట్ ఇది 144Hz ఫుల్ HD డిస్ప్లే ప్లస్ అనమాట ఇది. నెక్స్ట్ మనకి చెప్పే కదా DDR4 ర్యామ్ ఇది, 512 SSD, Wi-Fi 6Eతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది IPS లెవెల్ డిస్ప్లే, యాంటీ గ్లర్ డిస్ప్లే అంటారు దీన్ని. అండ్ ఫుల్ HD రిజల్యూషన్ 16:10 అనమాట ఇది కూడా స్లిమ్. అండ్ ఇది క్రియేటర్స్కి అండ్ లైక్ ఎవరైతే బేసిక్ వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళకి యూజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోడింగ్ పరంగా కూడా ఇది యూజ్ అయ్యింది, నో ప్రాబ్లం, బెటర్ టు రన్ అనమాట ఇది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ASUS VBookలో నుంచే 15 వస్తుంది. ఇది i7 13th Gen అనమాట. ఇది 8GBతో వస్తుంది, 16GB ర్యామ్, 512 SSD అండ్ దీనికి గ్రాఫిక్ కార్డ్ లేదు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇది స్లిమ్ అనమాట, బట్ కలర్ ఇస్ నైస్, బాగుంది. అండ్ రిజల్యూషన్ సేమ్ Gen 1 యూ టైప్ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ కూడా అప్గ్రేడబుల్ 32GB దాకా మ్యాక్సిమం నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ టఫ్ ఏ సిరీస్ అనమాట. దీనిలో F సిరీస్ కూడా ఉంది. F సిరీస్ అయితే ఇంటెల్ వస్తుంది, ఏ సిరీస్ అయితే AMD Ryzen వస్తాయి అనమాట. అలాగనమాట డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ ASUS టఫ్ A15 ఉంది కదా, Ryzen 7HS ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ 16GB ర్యామ్, 512 SSD, అప్గ్రేడబుల్ టు 1TB దాకా చేసుకోవచ్చు. అండ్ 16GB DDR5 ర్యామ్ ఇది కాబట్టి 32GB దాకా వేసుకోవచ్చు. 2050 గ్రాఫిక్ కార్డ్ విత్ గివ్స్ 4 or 6GB ర్యామ్, ఇది V ర్యామ్ దీనికి ఉంది. అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది, 2.3 kgs ఇది ల్యాప్టాప్. అండ్ ఆసమ్ గేమింగ్ అనమాట. ఈ బడ్జెట్ ప్రైస్లో గేమింగ్ అనేది చాలా బాగా ఇచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దానికి పోదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ HP నుంచి HP Victus అనమాట. i5 12th Genతో వస్తుంది, RTX 3050 గ్రాఫిక్ కార్డ్, 16GB DDR4 ర్యామ్, 512 SSD, వీ కెన్ కంపేర్ టు 32 అండ్ 5TB, నో ప్రాబ్లం. మన స్లాట్స్ నాకు తెలిసి ఒకటో రెండో ఉండుంటాయి. స్లాట్స్ గురించి పట్టుకోవచ్చు, అప్గ్రేడ్ చేయగలమా లేదు అంతే కావాలి మనకి. సో ఇక్కడ 4GB డెడికేటెడ్ ర్యామ్తో V ర్యామ్తో వస్తుంది. అండ్ చెప్పాను కదా 512 SSD, 16GB ర్యామ్, బ్లా 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 బ్లా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పోలిస్తే HP మీద అంత పెట్టలేదు నేను. ASUS అండ్ Acer కానీ డెల్ కానీ వీటి మీద కొంచెం రివ్యూస్ బాగుంటాయి అనమాట. అండ్ వీ హ్యావ్ MSI కూడా చాలా బెటర్ బ్రాండ్, కానీ ఇక్కడ రివ్యూకి రాలేదు ఎందుకంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకట్లేదు. MSI కూడా బయట స్టోర్స్ ఉండవు, చాలా వరకు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. బట్ వీ హ్యావ్ స్టోర్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీ హ్యావ్ బడ్జెట్ ఆఫ్ 70 to 1 lakh అనమాట. అండర్ 1 lakh ఉన్న వాళ్ళకి ఈ ల్యాప్టాప్స్ చూసుకోండి. ఎవరైతే ఆసమ్ గేమింగ్ కానీ క్రియేటింగ్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్న ల్యాప్టాప్స్ చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ వీ హ్యావ్ హియర్ i5 డెల్ ల్యాప్టాప్స్. ఇక్కడ డెల్ G16 ఉంది మన దగ్గర, i5 13HX ప్రాసెసర్. అండ్ ల్యాప్టాప్స్లోనే HX ప్రాసెసర్ హైయెస్ట్, ఓకేనా. నెక్స్ట్ RTX 3050 6GB VR ర్యామ్తో వస్తుంది, V ర్యామ్తో వస్తుంది, 16GB ర్యామ్, 1TB SSD చెప్పా కదా. బెస్ట్ ఫర్ గేమర్స్ అండ్ క్రియేటర్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ల్యాప్టాప్. Acer Nitro 5, వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఇన్ ద ఎంటైర్ మార్కెట్ అనమాట. ఇది చాలా బాగా సేల్ అయింది ఇది. అండ్ వీ హ్యావ్ డిఫరెన్స్ ఏం లేదు చూడండి, డెల్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు, 76, 78 అంతే. మీకు కార్డ్ ఆఫర్ పోను అవి పోను చాలా తగ్గుద్ది ఇంకా. అండ్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుందాం అంటే Acer Nitro 5కి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు సేమ్ బడ్జెట్ పడుతున్నారు. ఇక్కడ మీకు 40-50 వస్తుంది, అక్కడ 30-50 వస్తుంది. ఇక్కడ మీరు
చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ నైట్రో V15 అనమాట, Ryzen 7 HS ప్రాసెసర్తో వస్తుంది, ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ NVIDIA 4050 6GB VR ర్యామ్ వస్తుంది, 16GB ర్యామ్, 512 SSD. వీ కెన్ అప్గ్రేడ్ టు 32GB. 1TB మోస్ట్ రికమెండెడ్, కావాలనుకుంటే 1TB దాకా వెళ్ళొచ్చు. అండ్ స్టోరేజ్ కొంచెం తక్కువ ఇచ్చాడని అనిపిస్తుంది. కాదు అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెంచాడు. గ్రాఫిక్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రెండరింగ్ టైంలో గ్రాఫిక్ కార్డ్ యూజ్ అయితే కానీ ప్రాసెసర్ యూస్ అవ్వదు. ప్రాసెసర్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఏదైతే టాస్క్ అనేది మన ల్యాప్టాప్ అనేది పర్ఫామ్ చేయాలనుకున్నదో, లైక్ ఆ యాప్ ఓపెన్ చేయడం కానీ సంథింగ్ ఇంతే లిటిల్ ప్రాసెసర్ అనమాట. మిగతాదంతా గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉండేది. ఒకవేళ మీరు స్టూడెంట్ కాదు నార్మల్గా, అండ్ ఇది వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే వచ్చి 15.6 ఇంచ్ అనమాట ఇది కూడా. అండ్ నెక్స్ట్ దీని లుక్ వైజ్ సూపర్ ఉంటుంది, సూపర్బ్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ ఉన్నాయి, సైడ్ ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్గ్రేడబుల్ అనేది చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉంది. 16GB ర్యామ్ వాడిచ్చారు, 32GB మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. DDR5 ర్యామ్ ఇది, 512 SSD కాదు, 512 SSD వాడిస్తాడు. అప్గ్రేడబుల్ 2TB ఇచ్చాడు, Gen 4 అనమాట ఇది. ఇది ఆసమ్. ఈ బడ్జెట్లో మీరు ఈ ల్యాప్టాప్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ HP Victus అనమాట. HP Victus i7 13th Gen ల్యాప్టాప్ అనమాట. 4060తో వస్తుంది, 8GB VRAM ఇది. అండ్ 16GB ర్యామ్, 512 SSD. వీ కెన్ అప్గ్రేడ్ టు 2TB ఇది, 2TB వరకు అప్గ్రేడ్ చేయొచ్చు. 32GB ర్యామ్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవాల్సింది. ఇది గేమర్స్ కూడా యూస్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఏమవుతుందంటే నేను కనుక్కున్న దాని ప్రకారం, రివ్యూస్ ప్రకారం, హీట్ అనేది ఈ కీబోర్డ్ ఉంది కదా, ఈ కీబోర్డ్ మొత్తం మనం వర్క్ చేస్తూ ఉంటే హీట్ అనేది ప్రాసెసింగ్ అవుతూ ఉంటే అక్కడ బాగా హీట్ వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా అంతేం పెట్టలేదు. దట్ ఈస్ మెయిన్ థింగ్ అనమాట. ఇది స్టూడెంట్స్కి కానీ ఆఫీస్ పర్పసెస్ కానీ వాటికైతే HP ల్యాప్టాప్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. గేమింగ్ అయితే వద్దు, ఓకేనా. హై అండ్ టాస్క్ అయితే వద్దు, ఓకేనా. నెక్స్ట్కి వెళ్ళిపోతే మనకి ASUS అనమాట. ASUS ROG Strix G16 i7 13th Gen అనమాట. గేమింగ్ ల్యాప్టాప్ ఇది. 4050 6GB VRAM వస్తుంది. అండ్ 16GB ర్యామ్, 1TB SSD. ఇక్కడ SSD పెరిగింది, గ్రాఫిక్ కార్డ్ తగ్గింది, ఓకేనా, ఏం లేదు. 16GB కదా, మీరు 32GB దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే ASUS ల్యాప్టాప్స్లో మనకి మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ల్యాప్టాప్స్ అనమాట. 1,13,000కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ పోను మీకు 1 lakh దాకా రావచ్చు. ఇది వస్తే బయట కూడా ఒకసారి ట్రై చేయండి. 1 lakh డౌన్ ఉన్నట్టుంది, ఎందుకంటే కొంచెం పర్లేదు. అండ్ ఈ సేల్కి మీకు అర్జెంట్ అయితే ఇప్పుడు కొనుక్కోండి, లేదు అని అంటే మీరు దసరా దాకా ఆగండి. దసరా ఫెస్టివల్లో సూపర్ అంటే సూపర్ వస్తాయి ఆఫర్స్ అనమాట దీని మీద. ఎందుకంటే 50 series ల్యాప్టాప్స్ రిలీజ్ అవుతాయి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ. ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ రిలీజ్ చేసాయి కూడా. అండ్ వాటి డిమాండ్ పెరిగిద్ది కాబట్టి వీటి డిమాండ్ తగ్గిద్ది, అందుకని రేట్ ఫాలో అవుతూ ఉండిద్ది. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్ RGB ఇస్తాడనమాట. ఫుల్ RGB కీబోర్డ్ ఇది, సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు ఇక్కడ చూసే ఉంటారు, కింద ఈ స్ట్రిప్ ఉంది కదా, ఈ స్ట్రిప్ కూడా మీకు RGBతో వస్తుంది. అండ్ మీరు కస్టమైజబుల్ చేసుకోవచ్చు. యాప్లోకి వెళ్ళి వీడు డెడికేటెడ్ యాప్ ఇస్తాడు ASUS వాడు, దానిలోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ట్రై ఫ్యాన్తో వస్తుంది, చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా, వెంటిలేషన్ చూడండి, అస్సలు సూపర్ అంటే సూపర్ ఇస్తాడు. మనకి ఇథర్నెట్ పోర్ట్తో వస్తుంది. మీరు ఇక్కడ సెకండ్ డిస్ప్లే కూడా వాడుకోవచ్చు, ఒక థండర్బోల్ట్ పోర్ట్తో కనెక్ట్ చేసుకొని. దట్ కమ్స్ ఫ్రమ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ నుంచి వస్తుంది అవుట్పుట్ దానికి. అండ్ ఇంకా మనకి డిస్ప్లే విషయంగా చూసుకుంటే IPS లెవెల్ డిస్ప్లే అనమాట. ఫుల్ HD 165 Hz అనమాట. 16:10 రేషియో. దాన్ని డాల్బీ విజన్తో వస్తుంది. ఆడియో అంటే సూపర్. ఇది sRGB 100% వస్తుంది. ఏదైతే స్క్రీన్ ఉందో అది బిగ్ స్క్రీన్తో వస్తుంది. అది తెలిసి ఇది స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 16 కన్నా ఎబోన్ ఉండాలి, 17 ఎంత ఉండాలి ఇది నాకు తెలిసి వచ్చేసరికి. ఇది 720p. ఇది వెబ్కామ్ అనేది 720p దీనికి. ఈ ల్యాప్టాప్ స్క్రీన్లో మనకి కలర్స్ అనేవి చాలా బాగా కనపడతాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఎలా ఉందో మిమ్మల్ని అడుగుతాడంట, ఒకసారి అంటే కెమెరా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి చెప్పేయండి.
మా అన్న అన్ని సరిగ్గా చెప్పాడు అనుకుంటా. ఒకసారి కింద ఉన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నో తరలు అలవాటు అందుకని